మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నమస్తే, హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్కారం అండి. వింటర్ సీజన్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా వింటర్ సీజన్లో చాలా రకాల జబ్బుల బారిన పడుతూ ఉంటాము. అందులోంచి ప్రత్యేకంగా తీసుకుంటే హార్ట్ అటాక్స్. ఎక్కువగా చలికాలంలో హార్ట్ అటాక్స్ వస్తుంటాయని అంటుంటారు. ఇది నిజమేనా, ఒక అపోహన? అంటే స్టడీస్ ప్రకారం ఇది నిజమేనండి. అంటే చాలా స్టడీస్ ఏం చేస్తాయంటే, ఫస్ట్ మన బాడీ అంటూ ఒక టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలన్నమాట. సో బయట నుంచి కోల్డ్ అనేది, చలి అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీ, ఇప్పుడు మన స్కిన్కి కానివ్వండి, మన ఫింగర్స్కి కానివ్వండి, టోస్ కానివ్వండి, బ్లడ్ వెజల్స్ ఏదైతే రక్త వెజల్స్ ఉంటాయో అవి కన్స్ట్రిక్ట్ అవుతాయి, అంటే దగ్గరికి వస్తాయి అన్నమాట. ఎందుకు? మన బాడీ టెంపరేచర్ని సరిగ్గా మెయింటైన్ చేయడానికి, హీట్ లాస్ అవ్వకుండా, మన బాడీలోంచి హీట్ అనేది బయటికి వెళ్లకుండా, ప్లస్ మనకి హీట్ ఇవ్వడానికి, హీట్ మెయింటైన్ చేయడానికి. సో ఇలా బ్లడ్ వెసల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయ్యాయి అనుకోండి. సో ఇప్పుడు ఇంత సైజ్ ఉంది ఒక బ్లడ్ వెసల్ది, ఇందులోంచి బ్లడ్ వెళ్తోంది, కానీ బయట కోల్డ్ ఉంది కాబట్టి ఈ బ్లడ్ వెసల్స్ హీట్ బయటకు వెళ్లకుండా ఉండడానికి, ప్లస్ మన బాడీకి టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి కన్స్ట్రిక్ట్ అవుతున్నాయి, అంటే దగ్గరకు వస్తున్నాయి. అంటే బ్లడ్ ఒక స్పీడ్లో పాస్ అయ్యేది ఇప్పటి వరకు, కానీ అది ఏమవుతుంది ఇప్పుడు, ఇంకా ఆ ప్రెషర్ అనేది బ్లడ్ వెజిల్లో ఎక్కువైపోతుంది అనమాట. ఈ బ్లడ్ వెజిల్లో ప్రెషర్ ఎక్కువైపోతే దాన్ని ఏమంటాం మనం? బీపీ, హైపర్ టెన్షన్ అని అంటాం. సో హైపర్ టెన్షన్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, జనరలీ నార్మల్ ఇండివిజువల్స్ అనుకోండి, అంటే ముందు హార్ట్ ప్రాబ్లం అనేది లేని వాళ్ళు అనుకోండి, ఇలాంటి వాటికి అంటే హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయడానికి, బయట ఉన్న టెంపరేచర్కి బాడీలో ఉన్న టెంపరేచర్ని మామూలుగా బాడీ కొంచెం ఈజీగానే మెయింటైన్ చేసేస్తుంది. అందుకే మనం చేసుకోవాల్సింది ఏంటి? బాడీలోంచి హీట్ లాస్ అవ్వకుండా మనని మనం కరెక్ట్ కవర్ చేసుకొని, ఎస్పెషలీ ఎంట్రీ పాయింట్స్లో సోల్స్కి కానివ్వండి, టోస్కి కానివ్వండి, హ్యాండ్స్కి కానివ్వండి, గ్లవ్స్, సాక్స్, ఇయర్స్, ఇవన్నీ మనం కొంచెం హీట్ లాస్ అవ్వకుండా బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి చూస్తాం. ఇది నార్మల్ ఇండివిజువల్స్. హెల్త్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు అనుకోండి ఓకే, కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాగే కొంచెం అయ్యింది అనుకోండి, బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యాయి, బీపీ అనేది పెరిగింది అనుకోండి, వీళ్ళకి యాంజైనా అంటే హార్ట్ ప్రాబ్లం, చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. అండ్ ఇంకోటి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళల్లో హార్ట్ ఇప్పుడు బ్లాక్స్ అనేవి ఉంటాయి కొంతమందికి. హార్ట్ ప్రాబ్లంలో బ్లాక్స్ అంటే నార్మల్గా వెళ్ళే బ్లడ్ సరిగా వెళ్ళదు, లేదా హార్ట్కి పంపింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కన్స్ట్రిక్ట్ అయిన బ్లడ్ వెసల్స్లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి బాడీ మొత్తం బాడీకి హార్ట్ చేసే పని 1% చేసే పని అది 10%, 20%, 30% అలా పెరిగిపోతుంది. సో హార్ట్కి బర్డెన్ ఎక్కువ అవుతుంది, హార్ట్కి ఎక్సర్సైజ్ ఎక్కువ అవుతుంది. సో ఎస్పెషలీ నార్మల్గా కోల్డ్ ఉన్నప్పుడే హార్ట్కి అనేది బర్డెన్ ఎక్కువ అయినప్పుడు, ఇమాజిన్ ఆల్రెడీ ఉన్న హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఇంకా హార్ట్ మీద బర్డెన్ ఎక్కువ. సో హార్ట్ మీద బర్డెన్ ఎక్కువ అయినప్పుడు ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో మనం ఏం చేసుకోవాలండి, ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, టెంపరేచర్ అనేది 35 degrees కన్నా తక్కువ అయిపోయింది, అంటే 95 degrees Fahrenheit కన్నా తక్కువ అయిపోయింది అనుకోండి, మనం అసలు బయటికి వెళ్ళేటప్పుడు చాలా మనమే జాగ్రత్తగా ఫుల్ లేయర్డ్ క్లోత్స్తో మంచిగా కప్పుకొని లేదా కవర్ చేసుకొని వెళ్తూ ఉండాలి. సో ఎస్, స్టడీస్ ప్రకారం మీరు అన్నట్టు హార్ట్ ప్రాబ్లం అనేది రిస్క్, అంటే వస్తుంది అని లేదు, కానీ రిస్క్ అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఏ వయసు వాళ్ళలో ఈ రిస్క్ ఉంటుందంటారు మ్యామ్? అంటే జనరలీ మనము 40 ఏళ్ల కన్నా ఎక్కువ వాళ్ళలో చూడొచ్చు. సో ఎల్డర్లీ పీపుల్ అనుకోండి, ఆల్రెడీ ముందు బీపీ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ముందు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇంకా కోల్డ్ వెదర్స్లో ఆల్కహాల్ అనేది తీసుకున్నారు, హార్ట్ ప్రాబ్లంతో అసోసియేటెడ్గా వీళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ. కోల్డ్ వెదర్స్లో హార్ట్ ప్రాబ్లం ఉంది, స్మోకింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు, ఇవన్నీ కొంచెం కామన్. టెంపరేచర్ అనేది కొంచెం కోల్డ్గా ఉన్నప్పుడు ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ముందు కన్నా డబుల్ ట్రిపుల్ అయిపోతుందని చాలా స్టడీస్ మనకి స్టేట్ చేశాయి. సో వీటి వల్ల కూడా మనకు ఆల్రెడీ ఓన్లీ ఆల్కహాల్ వల్లే హార్ట్ ప్రాబ్లమ్స్కి రిస్క్ అని ముందు తెలుసు, ఓన్లీ స్మోకింగ్ వల్ల కూడా తెలుసు. సో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వీటి వల్ల ఇంకా రిస్క్ ఎక్కువ.
అంటే ఈ ప్రత్యేకించి చలికాలంలో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అని అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ మెడికేషన్ కరెక్ట్ గా తీసుకుంటూ మీరు ఇప్పుడు ఫుల్ కవరేజ్ క్లోత్స్ వేసుకుంటూ ఉంటే సరిపోతుందా, ఇంకా ప్రత్యేకించి ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా? ఇంకోటి కూడా ఏం తెలుసుకోవాలంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు నేను చెప్పినట్టు లేయర్డ్ గా ఉండాలి. అండ్ కొంతమంది ఎలా చేయాలంటే అవుట్ సైడ్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోవచ్చు. అంటే బయట చలికాలంలో ఎస్పెషలీ మన ఇండియాలో సదర్న్ పార్ట్లో మనం అంత చూడం చలి, అంటే నార్దర్న్ పార్ట్తో కంపేర్ చేస్తే వెస్టర్న్ వరల్డ్తో కంపేర్ చేస్తే మనకి ఉంటుంది చలి, కానీ వాళ్ళతో కంపేర్ చేసేంత ఉండదు. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ అనేది చేస్తున్నప్పుడు అవుట్డోర్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే అవుట్డోర్ యాక్టివిటీస్, ఎక్కడైతే కోల్డ్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుందో అంటే బాడీకి కోల్డ్ అనేది తగిలే యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అవుట్డోర్ స్పోర్ట్స్ కానివ్వండి, అవుట్డోర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవి కొంచెం తగ్గించుకొని రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకుంటూ ప్లస్ బీపీ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి మోర్ ఐడియల్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు ఒక్కటి తీసుకుంటే రాకుండా ఉండే అవకాశం ఉంటుందా? చాలా మంది ఆహారం, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా హార్ట్ అటాక్స్ వస్తుంటాయి అంటారు. ప్రత్యేకించి ఆహారంలో కూడా నియమాలు ఏమైనా తీసుకోవాలంటారా? 100% అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, షుగర్ డైట్ అనేది కంట్రోల్డ్ గా, గ్లైసీమిక్ డైట్ అంటే షుగర్ రెస్ట్రిక్టెడ్ డైట్ అనేది కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. ప్లస్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాల్ట్, ఉప్పు ఇంటేక్ అనేది చూసుకోవాలి. పికిల్స్ చూసుకుంటాం. పికిల్స్ అంటే ఊరగాయల్లో నిల్వ కోసం ఎక్కువ ఉప్పు వేస్తారు. సో ఈ నిల్వ ఉన్న పదార్థాలు ఏమన్నా, అది బాటిల్డ్ కానీ మన ఇంట్లో చేసుకున్న ఊరగాయలు కానివ్వండి, లేదా మనకి సూపర్ మార్కెట్స్ లో బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఎందులో అయితే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయో, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయో, ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు ఉప్పు కంటెంట్, సాల్ట్ కంటెంట్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. మన డైట్ లో కూడా సాల్ట్ తక్కువ చేసుకుంటూ, ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకుంటూ, రెగ్యులర్ గా ఏవైతే హార్ట్ కి మంచివి కాదో అవాయిడ్ చేస్తూ, మీ బీపీ మెడికేషన్స్, మీ షుగర్ మెడికేషన్స్ కరెక్ట్ గా తీసుకుంటూ, ఫుడ్ అనేది డయాబెటిక్ డైట్, హైపర్టెన్సివ్ డైట్ కరెక్ట్గా ఫాలో అయితే హార్ట్కి ఏదైతే బర్డెన్ ఉందో, హార్ట్ పంపింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దానికి ఆ బర్డెన్ మనం తగ్గించి ఈ హార్ట్ అటాక్ రిస్క్ డైట్ వల్ల కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో కొంచెం హెల్దీ డైట్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే కొంచెం ఫ్రూట్స్. ఒకవేళ డయాబెటీస్ అనుకోండి, చాలా ఫ్రూట్స్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఏ ఫ్రూట్స్ అయితే వాళ్ళకి అవాయిడ్ చేయకుండా పపాయ తీసుకోవచ్చు. అలాగా షుగర్ ఉన్న వాళ్ళంటే షుగర్ డైట్ తీసుకుంటూ, బీపీ వాళ్ళు కూడా ఉప్పు తక్కువ చేసుకుంటూ, స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మటుకు స్లీప్ గురించి అసలు ఎవరు మాట్లాడరు. స్లీప్ ఈజ్ అ మేజర్ స్ట్రెస్. అంటే స్లీప్ అంటూ తక్కువ ఉంది, సరిగ్గా పడుకోలేదు అంటే స్ట్రెస్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. సో ఈ టైమ్స్లో మీ హార్ట్ని మీరు ఇంకా బాగా చూసుకోవాలి అంటే మీ రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకుంటూ, మిమ్మల్ని మీరు సరిగ్గా కవర్ చేసుకుంటూ, అవుట్డోర్ యాక్టివిటీస్కి వెళ్ళకుండా కొంచెం ఇండోర్గానే వామ్గానే మెయింటైన్ అవుతూ, గుడ్ స్లీప్ అనేది మీరు తీసుకుంటే యు ఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్. గుడ్ స్లీప్ అంటే మనం ఎన్ని అవర్స్ నిద్రపోతున్నామో అది క్వాలిటీగా ఉండేటట్టుగానా, క్వాలిటీగా ఉండాలి. అంటే ఓన్లీ బెడ్ మీద ఉండటం కాదండి, పడుకున్నప్పుడు డీప్ స్లీప్ గా, అంటే మీ బాడీకి అనేది రెస్ట్ ఇస్తూ, బాడీ ఫంక్షన్ కానివ్వండి, డైజెషన్ కానివ్వండి అవ్వకుండా, ఆ టైంలో బాడీ అనేది ఏది యాక్ట్ చేయకుండా స్లీప్లోకి వెళ్ళి స్ట్రెస్ అనేది యూ షుడ్ నాట్ టేక్ ఇట్ టు యువర్ బెడ్. సో దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో ఇవి మీరు అవాయిడ్ చేసుకుంటే యు ఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మా ప్రేక్షకుల కోసం అందించారు. నమస్తే. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రఘు గారు, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. 1000కి పైగా లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశారు సక్సెస్ఫుల్గా. సో షుగర్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక లైఫ్ స్టైల్ డిసీజ్గా మనం మాట్లాడుకుంటాం షుగర్ని. అంటే స్వతహాగా మనమే తెచ్చుకున్నట్టు, అంటే జెనెటికల్గా వచ్చేవి పక్కన పెడతాం. టైప్ 1ని అంటే పుట్టుకతో వచ్చే షుగర్ని పక్కన పెట్టేస్తే టైప్ 2 వచ్చే వాళ్ళందరూ కూడా మనం చేసే మిస్టేక్స్ వల్ల షుగర్ వస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి, షుగర్ని రివర్స్ చేసుకోవడం అనేది అసలు పాసిబుల్ అవుతుందా, ఎవరికైనా షుగర్ రివర్స్ అయ్యిందా, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. సో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు షుగర్ రివర్స్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇన్స్టాలో వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఫుడ్ రెసిపీస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తున్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే అసలు ఒకసారి ఒక మనిషికి షుగర్ వచ్చిన తర్వాత దాన్ని అలాగా మెయింటైన్ చేయాలి, షుగర్ లెవెల్ పెరగకుండా, కానీ క్యూర్ కాదు అనేది కొంతమంది వాదన, లేదు క్యూర్ అవుతుంది, రివర్స్ అవుతుంది అనేది ఇంకొంతమంది డాక్టర్స్ వాదన. ఈ రెండిట్లో ఏది వాస్తవం? నిజంగా షుగర్ రివర్స్ అవుతుందా?
డయాబెటీస్ డెఫినెట్లీ రివర్స్ అవుతుంది. చాలా మందికి మేము రివర్స్ చేసాము. డయాబెటీస్ రివర్స్ అవ్వడం అనేది నిజం. అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే కంటిన్యూ అలాగే ఉండాలి అనేది కాదు, అలా ఏం లేదు. వీ కెన్ రివర్స్ డయాబెటీస్. ఓకే. సో ఏ ఏజ్‌లో అంటే పర్టిక్యులర్ అంటే ఇప్పుడు 5 ఇయర్స్, 10 ఇయర్స్ అవుతుంది షుగర్ వచ్చి. వాళ్ళకి రివర్స్ అవుతుందా? షుగర్ వచ్చి 5 ఇయర్స్ 10 ఇయర్స్ అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఏజ్ గ్రూప్ అనేది వన్ ఇంపార్టెంట్. వాళ్ళ విల్ పవర్ ఎలా ఉంది, హౌ మచ్ దే ఆర్ ట్రయింగ్ టు రివర్స్, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు అనేది చాలా అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ అది. ఓకే. సో ఏజ్ గ్రూప్ వచ్చేసి మేము నార్మల్గా చూస్ చేసుకునేది 25 నుండి 55 60 వరకు చూస్ చేసుకుంటాము. 65 వరకు, ఎందుకంటే దీంట్లో కొంచెం ఎఫర్ట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ని చూస్ చేసుకుంటాం. ఓకే. ఓకే. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 20-25 కూడా ఇప్పుడు షుగర్ డిటెక్ట్ అవుతుంది. కరోనా టైంలో ఏవైతే మనకి వ్యాక్సినేషన్ జరిగిందో లేదా ట్రీట్మెంట్ జరిగిందో, ఓవర్ డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలా మందికి షుగర్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అంటే అసలు అది చిన్న విషయం ఏమీ కాదు. మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఏముంటాయి? ఈ షుగర్ రివర్స్ అవ్వడానికి టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా? మెయిన్గా స్టీరాయిడ్స్ ఆ టైంలో ఎక్కువ యూస్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ పడింది. దానికి యాడ్ ఆన్గా లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువగా డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ షుగర్ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ అనేది పెరిగింది. సో నార్మల్గా అయితే ఓన్లీ లైఫ్ స్టైల్తో రివర్స్ చేసే ప్రయత్నం చేస్తాము. లైక్ డైట్ కానివ్వండి, ప్రాపర్ న్యూట్రిషన్ కానివ్వండి, దానికి తోడుగా కొంచెం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని యాడ్ చేసి ప్రోటీన్ అండ్ కీటో ఆ డైట్ని ఇంట్రడ్యూస్ చేసి మన దగ్గర ఉన్న ఫుడ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే డైట్తోనే ఎలా రివర్స్ చేయొచ్చు అనే ప్లాన్ని, కస్టమైజ్డ్ ప్లాన్ అంటే ఓకే. పేషెంట్ని బట్టి ప్లాన్ ఇస్తామన్నమాట. ఒకరికేమో నైట్ తినడమే కుదురుతుంది, కొందరికేమో నైట్ తినడం కుదరదు, కొందరికి ఈ ఫుడ్డే తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఏ పేషెంట్కి ఏ కస్టమైజ్డ్ డైట్ ఇస్తే బెటర్, ఎలా కస్టమైజ్డ్ లైఫ్ స్టైల్ అడ్వైస్ చేస్తే బెటర్ అనేది పేషెంట్కి తగ్గట్టుగా ట్యూన్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఒకటే స్టిక్ ఆన్ అయి ఉంటే అది అందరికీ సెట్ అవ్వదు. సో ఎవరికి ఎలా చేస్తే సెట్ అవుతుంది, బెటర్ ఎలా అవుతారు అనే దాన్ని బట్టి ఒక ప్లాన్ ఇచ్చి ఒక 3 months వాళ్ళని ఫాలో అప్ చేస్తాం. సో యాజ్ ఎ సర్జన్, నేను సర్జన్ని, ఫిజిషియన్ కాదు, బట్ వీ హ్యావ్ ఏ టీమ్ అనమాట. దీన్ని రివర్స్ చేసే టీమ్ ఉన్నారు మాకు. 3 to 4 ఫిజిషియన్స్ ఉన్నారు, డయాబెటాలజిస్ట్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, టీమ్ ఉందన్నమాట. సో ఈ టీమ్ వాళ్ళని వర్కప్ చేస్తూ ఉంటుంది. డైలీ ఎప్పటికప్పుడు వాట్సాప్లో ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు ఏంటి, ఆ ఫొటోస్ చూడడం కానీ, వాళ్ళ వెయిట్ చూడడం కానీ, ఫాలో అప్ అవ్వడం కానీ, ఇలా చేస్తూ డయాబెటీస్ని HbA1cని రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక 2-3 monthsకి ఒకసారి నార్మల్గా FBS, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇలాంటివి చెక్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ట్రాక్ చేసుకుంటూ పేషెంట్ వెయిట్ కూడా తెలియకుండా వెయిట్ ఎక్కువగా ఉంటే ఈ వెయిట్ లాస్కి కూడా ఈ డైట్ అనేది రెండిటికి హెల్ప్ అవుతుంది. సో అలా డయాబెటీస్ కవర్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు, ప్రాపర్ మెయింటైన్ చేస్తారు డైట్. దీనికి తోడుగా ఎక్సర్సైజెస్, యోగా అండ్ జిమ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే 1 year జిమ్ ఉంటుందన్నమాట. ఏ జిమ్కి వెళ్ళినా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. దాని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రాంలోకి వాళ్ళని రిజిస్టర్ చేయిస్తాం. ఎక్కడైనా వాళ్ళు ఆ జిమ్కి వెళ్ళి వాళ్ళు వర్కౌట్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అనేది ఏమీ ఉండదు. సో అలా కంప్లీట్ 1 year జిమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. వీటితో అవ్వట్లేదు అంటే ఎస్, కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ని డెఫినెట్లీ డయాబెటీస్కి మెట్ఫార్మిన్తో స్టార్ట్ చేస్తాము. అలా అవ్వట్లేదు అంటే GLP-1 అనలాగ్స్ అని ఇలాంటివి స్టార్ట్ చేస్తాం. ఓకే. సో అలా స్లోగా HbA1c లైక్ 9-10 ఉన్న వాళ్ళు కూడా 5.5 6 అయిన వాళ్ళు చాలా ఉన్నారు. కానీ వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలి. దీనికి యంగ్ జనరేషన్ ఏంటి అంటే ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు కొంచెం నేను తగ్గించుకోవాలి అనేది వాళ్ళకి పడుతుంది. ప్రీ డయాబెటీస్ రాగానే ఒక 35 వాళ్ళు నేను ఎలా అయినా సరే దీన్ని తగ్గించుకుంటా అని చాలా స్ట్రాంగ్గా డిజైర్గా ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళలో వర్క్ చేస్తుంది. ఈ 65-70 కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఏంటి అంటే కొన్ని ఎక్సెసివ్ వర్కౌట్స్, జిమ్ కానీ లేదా వెయిట్స్ కానీ ఇలాంటి కొంచెం చేయలేరు. ఓన్లీ
న్యూట్రిషన్తో చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years 30 yearsగా డయాబెటీస్ ఉంటుంది కాబట్టి చేంజ్ చేయగలం, కానీ కొంచెం వీళ్ళలో కష్టం. బట్ ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి, ఓకే, ఫ్రెష్గా ఉన్న వాళ్ళకి, మీరు అన్నట్టు ఆ విల్ పవర్ ఉన్న ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు చేసుకోలేదంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ఎంత టైం పడుతుంది ఇప్పుడు? ఇది కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుందా? మినిమంకి ఎంత టైం పట్టచ్చు? మినిమం అయితే 6 months తీసుకుంటాము. అంటే 3 monthsలో చేయొచ్చు, బట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఒక 3 to 6 months కంటిన్యూగా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే, ఒక ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, మాతో కన్సిస్టెంట్గా టచ్లో ఉంటుంటే ఒక 6 monthsలో డెఫినెట్లీ 100% రిజల్ట్ బాగా ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఫుడ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేసారు అనుకోండి, మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ అంటే ఉంటుంది. అంటే దాన్ని ఈ 6 months ఎందుకు మనం తీసుకునేది, 3 months to 6 months ఎందుకు, వాళ్ళకు ఒక అలవాటు అవ్వడానికి. నెల రోజులు కూడా చేయొచ్చు. చాలా మంది 15 రోజుల్లో తక్కువ చేస్తాం, నెల రోజుల్లో చేస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ అవుతుంది, కానీ రివర్స్ బ్యాక్ మళ్ళీ అయిపోతుంది, ఎందుకంటే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవ్వదు. అది 3 months 6 months కంటిన్యూగా చేస్తే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది, మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు, దానికి అలవాటు పడిపోతారు, అది కంటిన్యూ లైఫ్ లాంగ్ చేస్తారు. అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్, మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కంపారేటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ని మనం రివర్స్ చేస్తున్నాము, పుట్టుకతోనే కొంతమందికి వచ్చేస్తుంది టైప్ 1గా. టైప్ 1 డయాబెటీస్ని కూడా మనం రివర్స్ చేయొచ్చా? టైప్ 1 డయాబెటీస్ రివర్స్ చేయడం కష్టము, ఎందుకంటే అక్కడ సెల్స్, ప్యాంక్రియాటిక్ సెల్స్ డిస్ట్రక్ట్ అయి ఉంటాయి, అవి ఉండవు, కాబట్టి దాన్ని రివర్స్ చేయడం కొంచెం కష్టం. టైప్ 2 అయితే చాలా ఈజీగా రివర్స్ చేయొచ్చు, టైప్ 1ని చేయలేము, రివర్స్ చేయడం కష్టం. అండ్ మనం రివర్సల్ గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు ఒక మనిషికి ఇప్పుడు మనం కరోనాని మాట్లాడాం, అది ఎగ్జెప్షన్, అది చేసేస్తే ఎలాంటి హ్యాబిట్స్ వల్ల హెల్దీగా ఉన్నప్పటికీ కూడా, అంటే హెల్దీ వాళ్ళకి ఎలాంటి ఒక 20 years వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళకి కూడా ఆఫ్టర్ 30 లోపు షుగర్ వచ్చేస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది? లైఫ్ స్టైల్, అదే స్ట్రెస్ మెయిన్గా స్ట్రెస్ విషయానికి వస్తే ఓన్లీ జాబ్ అని అనుకుంటాం మనం, తెలియకుండానే రిలేషన్షిప్స్ స్ట్రెస్ వల్ల కూడా చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. దాన్ని ఎవరు మనం ఫోకస్ చేయము, ఎలాంటి రీసెర్చ్ లేవు, బట్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. లైక్ రిలేషన్షిప్స్, ఇంట్లో పెళ్ళి అయిన వాళ్ళు కానీ, పిల్లల వల్ల వస్తున్న స్ట్రెస్ కానీ, పెళ్ళికి ముందు రిలేషన్షిప్ బ్రేకప్స్ వల్ల వస్తున్న స్ట్రెస్ కానీ, ఇదంతా ఒక రకమైన స్ట్రెస్సే. అన్నీ తెలియకుండా కార్టిసాల్ని ఎక్సెస్గా రిలీజ్ చేస్తున్నాయి. సో అదొక టైప్ ఆఫ్ స్ట్రెస్. వర్క్ స్ట్రెస్, ఇంత ఫైనాన్సెస్ ఇంత అవుతుంది, లేదా ఒక ఇల్లు కొనాలి, ఒక ప్లాట్ కొనాలనే స్ట్రెస్, డబ్బులు లేకున్నా దాన్ని ఏదో ఒకలాగా లోన్ తీసి నేను దీన్ని బిల్డప్ చేసుకుంటా, దాన్ని క్లియర్ చేసే స్ట్రెస్, ఇవన్నీ తెలియకుండా యాడ్ ఆన్ అవుతున్నాయి. సో మెయిన్ కారణం స్ట్రెస్. స్ట్రెస్తో పాటు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని ఉండడం, దీనికి తోడుగా కొన్ని ఫుడ్స్, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్, ఇవన్నీ ఒక కర్ణుడికి ఎలా అయితే శాపంలాగా స్లోగా అవుతాయో అలా తెలియకుండా అవన్నీ ముంచేస్తూ ఉన్నాను. సో ఇవి మెయిన్గా స్ట్రెస్ని తగ్గించుకుంటూ మైండ్ఫుల్నెస్, బ్రీతింగ్, మెడిటేషన్, వాకింగ్, సింపుల్ జాగింగ్, కొన్ని ఒక మినిమం ఒక 3-4,000 స్టెప్స్తో స్టార్ట్ చేసి స్లోగా 5,000, 6,000, 10,000 స్టెప్స్కి వెళ్ళడం, సైక్లింగ్ లాంటివి చేసుకోవడం, స్విమ్మింగ్ చేసుకోవడం, యోగా అయితే యోగా, సింపుల్ ఏదైనా ఒక యోగా ఆసనం, 2 యోగా ఆసనాలు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేసుకోవడం. సో కాంప్లికేటెడ్గా చేసుకుంటారు. యోగా అంటే ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయిపోయి 1 గంట 2 గంటలు చేసుకుంటూ ఉండడం. ఇంట్లో సింపుల్గా ఎంత వీలైతే అంత ఈజీగా డైలీ నేను లైఫ్ లాంగ్ ఏం చేసుకోగలను, అలాంటి ప్లాన్ ఒకటి చేసుకోవాలి. డైలీ ఇంటి దగ్గరనో బయటనో ఒక 10 నిమిషాలు వాక్ చేయగలరు, ఇంట్లో ఒక 10 నిమిషాలు సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోగలరు, ఒక ట్రెడ్మిల్లో ఒక ఎలిప్టికల్లో 10,000 పెడితే వస్తుంది, అదొక 10 నిమిషాలు చేసుకోగలరు, సూర్య నమస్కారాలు వేసుకోగలరు. ఇంత చేస్తూ నా ప్రాపర్ డైట్ తీసుకొని తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం, ఎర్లీ డిన్నర్ చేయడం, 7 లోపు 6 లోపు డిన్నర్ చేస్తే ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ.
అట్లా. సో ఈ తొందరగా పడుకునే ఒక 1-2 అవర్స్ ముందు ఫోన్ వాడకం తగ్గించడం, ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ ఆ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. అదంతా ఒక మెటబాలిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో హెల్త్ అంటే నార్మల్గా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇవి రెండే అనుకుంటారు. ఒక కనబడని ఇంపార్టెంట్ హెల్త్ ఏంటంటే మెటబాలిక్ హెల్త్. అంటే మీరు ఫిజికల్లీ బాగున్నారు, మెంటల్లీ నాకు స్ట్రెస్ ఏం లేదు, అంతా బాగానే ఉన్నారు అనుకుంటారు. మెటబాలిక్ హెల్త్ బాగుండదు. అంటే టెస్ట్ చేస్తే మీ రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉంటాయి. సిఆర్పి లెవెల్ రేజ్ అయి ఉండొచ్చు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇలాంటివి ఏదైనా, ఇవన్నీ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటాం. థైరాయిడ్, TSH పెరుగు ఉండొచ్చు, ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, HbA1c పెరిగి ఉండొచ్చు. అన్ని మెటబాలిక్ హెల్త్ డిస్టర్బెన్స్ కిందకి వస్తాయి. సో ఈ మెటబాలిక్ హెల్త్ గురించి ఎవరు మాట్లాడరు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఓకే. దీంతో పాటు ఒక 3 monthsకో 6 monthsకో ఒకసారి ఇలాంటి టెస్ట్లు చేసుకుంటూ ఆ స్పెసిఫిక్ టెస్ట్ని ఎలా నార్మల్ చేసుకోవాలి. HbA1c ఇప్పుడు 7 వచ్చింది, దీన్ని ఎలా నార్మల్ చేసుకోవాలి. మీరు ఎందులో జాయిన్ అయ్యకపోయినా సరే నార్మల్ ప్రాపర్ యూట్యూబ్లో ప్రాపర్ డైట్ అంతా ప్రాపర్, చాలా విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మీకు తగ్గట్టుగా చేసుకుంటే ఎలా సెట్ అవుతుంది అనేది తీసుకొని ఒక మంచి జెన్యూన్ ఎవరిదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే అందులో కుదిరితే జాయిన్ అయ్యి అప్పుడు డెఫినెట్లీ డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ ఏదైనా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం అడిగిన క్వశ్చన్ డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుందా అనేది తప్పకుండా అవుతుంది. ఏ ఏజ్లో అయినా అవుతుంది. రివర్స్ చేసుకోవాలని మనకు ఉండాలి. అలాగే కొంత సాక్రిఫైస్ కూడా చేయాలి. ఏదంటే అది తినడం, జంక్ ఫుడ్, ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ని కొంచెం మినిమైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో తప్పకుండా అందరూ ఈ ప్రాసెస్ని ట్రై చేస్తారు అని చెప్పి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాము. అండ్ మీకు ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ రఘు సార్తో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.